సార్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో దేర్ ఇస్ మచ్ మోర్ బియాండ్ ద రెడ్ బుక్ పాలిటిక్స్ విచ్ హెస్ బిన్ హ్యాపెనింగ్, జనాలకి ఇంకా తెలియాలి అని మాట్లాడుతున్నారో, దిస్ షోస్ యువర్ క్లాస్ స్టైల్ ఆఫ్ డీలింగ్ పాలిటిక్స్ సార్, టు బి వెరీ 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 ఆనెస్ట్. బట్ 80% ఆఫ్ ది మాసెస్కి మీ పొలిటికల్ స్టైల్ రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఐ యూ సో కాన్ఫిడెంట్ ఇనఫ్? రీచ్ అయ్యేటట్లు మనం వాళ్ళకి అవగాహన చేయాలనేది నా నమ్మకం. వండర్ఫుల్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మనకి ఆంధ్రప్రదేశ్లో రేపు 29 ఎలక్షన్ నాటికి ఐ థింక్ మోర్ దాన్ 50% విల్ బి లెస్ దాన్ 40 years ఆఫ్ ఏజ్. మనకి 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ఉప్పెన తెచ్చిన రోజున ఐ థింక్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఈజ్ ఓన్లీ 5.5 crores. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఏంటండి, ఆ రోజుల్లో లిటరసీ ఒక 20% ఉందేమో, నాకు కరెక్ట్ నెంబర్స్ తెలియదు. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఉమెన్లో కూడా 45-50 years, 75 నుంచి కూడా లిటరసీ బాగా పెరిగింది కదా. 80 నుంచి పుట్టిన వాళ్ళని చూస్తే 80 to 2010 తీసుకుంటే 95% లిటరేట్స్ ఉంటారు. నాట్ విత్స్టాండింగ్ టు దట్, ఈ రోజున ఈవెన్ దో దే ఆర్ ఇలిటరేట్స్, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సే, డెఫినెట్లీ దే ఆర్ స్మార్ట్ ఫోన్ లిటరేట్స్. అబ్సల్యూట్లీ సార్, అగ్రీడ్. ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ వాళ్ళు, త్రూ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈరోజు మనకు కావాల్సింది ఏంటి, రాష్ట్రానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి అనేది మనం తెలియపరిచి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచాలి అని అంటే దీర్ఘకాలికంగా ఏం చేయాలని చూడాలి. కన్జంప్షన్ ఎకానమీ ఈజ్ బ్యాడ్. వీ హ్యావ్ టు సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఐ థింక్ స్టిల్ వీఆర్ ఇన్ ద రిగ్మరల్ ఆఫ్ మూసలో పోసి నడుపుతున్నట్లుగా మనం నడపాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వానికైనా తప్పట్లేదు అది. అంటే మీరు చాలా ఫోకస్డ్గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారని అర్థమవుతుంది సార్. చేయాలి అంటే ప్రధానమంత్రి మోడీ గారి కూడా మాకు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా చెప్పేవారు, మనం సిటీస్లో అందరికీ ఇంకా ఇంప్రూవ్ చేయడం అది కాదు, లాస్ట్ అత్యంత వెనకబడిన వాళ్ళకి వెళ్ళి మనం వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి దాని మీద ఫోకస్ చేయండి అని ఆ రోజుల్లో మాకు 3 nights ఇన్ నార్త్ ఈస్టర్న్ ఏరియా ఉండాలి ప్రతి మంత్రి అని మాకు రూల్ పెట్టారు. ప్రతి మంత్రి వెళ్ళి అక్కడ 3-4 రాత్రులు అక్కడ ఉండి అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు చూడాలి. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ నౌ. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు సెంట్రలైజేషన్. వాట్ ఈస్ సెంట్రలైజ్ చెప్పి, ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు మనకి ఈ మెగా సిటీస్ అన్నీ వచ్చినాయి. ఈరోజు మెగా సిటీస్తో ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నాం మనం, పబ్ కల్చరు, డ్రగ్ కల్చరు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్. ఈ పోవాలి అని అంటే వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఎ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. అది నా నమ్మకం. డెఫినెట్గా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ యొక్క నమ్మకం, మన భారతదేశం యొక్క స్ట్రెంగ్తే అది కదా. మన సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాలు వాటిని నిలబెట్టుకొని ముందుకెళ్తేనే భారతదేశం డెఫినెట్గా 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు, ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చారు. కానీ ఏం నిలబడాలంటే ఇవి కావాలి మనకి. ఒక పక్కన వికసిత్ భారత్ అని మనం అంటున్నాం, అక్కడికి వెళ్ళాలంటే ఇంకా లాంగ్ వే టు గో. విజయవాడ లాంటి నడిబొడును ఉన్న కాన్స్టిట్యూషన్ పరిస్థితి దారుణంగా ఉంది. వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే అని చేయొచ్చు. రోజు అవుతుంది. సరే, ఏపీ బీజేపీ నుంచి ఒక మంత్రి పదవి ఉండబోతుందని, అదే సుజనా చౌదరి గారికి రాబోతుందనేది ఒక టాక్ సార్. ఈక్వల్గా కామినేని శ్రీనివాస్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మంత్రి పదవి, అందుకనే రోజు సుజనా చౌదరి గారు చుట్టూ ఆయన తిరుగుతున్నారు అన్నది ఇంకొక వాదన సార్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఏది తప్పు? ఆయన నా వెల్ విషరు, పెద్ద ఆయన, అలా తిరుగుతున్నారనే మాట కూడా నేను నమ్మను. నేనే ఆయన్ని వెళ్తాను. కానీ డెఫినెట్గా అది ఇవ్వటం జరిగితే ఆయనకి ఇవ్వటమే కరెక్ట్. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. దట్ ఈవెన్ ఫస్ట్ టైం కూడా డెఫినెట్గా ఆయన నెక్స్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ కూడా చేయనంటున్నారు. డెఫినెట్గా ఆయన ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన మోర్ బెటర్గా చేయగలరు నా నమ్మకం. సార్, మంత్రి పదవి గురించి మీరు అలా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ పేరు గట్టిగా వినిపిస్తోంది. మీరైతే పార్టీని ఆంధ్రప్రదేశ్లో మంచి పవర్కి తీసుకురావడానికైనా సరే, ఆర్ ఎల్స్ టు బ్రింగ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ అ బెటర్ మోర్ పిక్చర్, యూ వుడ్ బీ ది సూటబుల్ క్యాండిడేట్ ఇస్ వాట్ వీ హెవ్ బిన్ హియరింగ్. దీంట్లో ఎంత ఎఫికసీ ఉంది అని అంటారు ఈ స్టేట్మెంట్కి? అది మరి మీరు అంటాం, ఎవరన్నా అంతే ఎవరన్నా హోప్ ఉండొచ్చు. బట్ మొన్న మనకి మాధవ్ గారిని చేశాక 3 years వరకు ఉండదు. ఆయన ఈజ్ అండ్ ఆల్సో యంగ్స్టర్, యూ షుడ్ డూ వెల్. ఆంధ్రప్రదేశ్లో మేబీ కొంతమంది వెల్ విషర్స్ ఎవరన్నా మాట్లాడుతున్నారేమో, కానీ
ఇంతవరకు నేను ఏ ఒక్కదానికి అప్లికేషన్ పెడతాం అనేది జరగలేదు నాకు. మొన్న ఎమ్మెల్యే కూడా నేనేం అడగలేదు. పార్టీ వాంటెడ్, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో డిసిప్లిన్గా ఉండటం అనేది నా నమ్మకం. నచ్చకపోతే స్టెప్ డౌన్ అండ్ గో, అంతేగాని ఆ పార్టీలో ఉండి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చేయకూడదు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు అన్నీ మనయే కదా, ఒకరికొకరు రాజకీయంగా ఎదగటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రిక్కీ సబ్జెక్ట్. సార్, ఇప్పుడు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ ఈ పొజిషన్ కి చాలా పేర్లు, కాంపిటేటివ్ నేమ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో సుజనా చౌదరి గారు ఎవరిని నిల్చోపెడితే వాళ్ళు అయిపోతారు అన్నంత మాట దగ్గర నుంచి అది వయా లోకేష్ గారి ద్వారా బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక ఆర్డెంట్ ఫాలోవర్ బొర్రా గాంధీ గారు అన్ని పేరు వినిపిస్తోంది. అంటే మీరా చెప్పేది లేకపోతే ఆయన చెప్పేది, అసలు ఇది ఏ బేసిస్ మీద నడుస్తుంది అండ్ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అండర్ నీత్ దిస్? అంటే ఇక్కడ సమన్వయ కమిటీ పెట్టాలి అనేది నేను మొదలు ప్రపోజ్ చేసి, సమన్వయ కమిటీలు అనేది ఇంతవరకు పెట్టలేకపోయాము. ఇప్పుడు మొన్నటిదాకానే పురంధేశ్వర్ గారు ప్రెసిడెంట్గా ఉండి వారు ఇచ్చారు. ఏనుంటే మేము పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వటమే కానీ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ డ్రివెన్ పార్టీ కాబట్టి డైరెక్ట్గా సుజనా చౌదరి గారో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకొక ఎంపీనో మాట్లాడుతూనే జరగదు. సో ఆ ప్రాసెస్ ఫాలో అయ్యే ఈ పోస్ట్ బీజేపీకి, ఆ పోస్ట్ జనసేనకి, ఈ పోస్ట్ టీడీపీకి అని మాట్లాడుకొని ప్రెసిడెంట్ లెవెల్లో మాట్లాడుంటారని నేను అనుకుంటున్నాను. ఈ గాంధీ గారు, బాలకృష్ణ గారు ఆర్డెంట్ ఫాలో అయ్యారు, ఇవన్నీ కూడా ఇర్రెలవెంట్ అకార్డింగ్ టు మీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్ విత్ రైట్ విజ్డమ్ వీ షుడ్ అజ్యూమ్ దట్ దే హ్యావ్ టేకెన్ డెసిషన్ టు అపాయింట్ హిమ్, దట్స్ ఇట్. మేబీ సార్, మీతో ఈ కాన్వర్సేషన్ లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ మాటలు, ఈ గాసిప్స్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు మీరు. దేర్ ఇస్ మచ్ మోర్ బియాండ్ దిస్ అనేది గట్టిగా నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా టెంపుల్కి ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ పెట్టాలని, సెకండ్ ఘాట్ రోడ్ వేయాలని, అక్కడ తిరుపతి లాగానే మనకి మంచి పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలి, కొన్ని కాటేజ్ కట్టాలి. తర్వాత ప్రతి ఇయర్ మన దసరా ఫెస్టివల్కి టెంపరీ స్ట్రక్చర్స్ మూలన బోల్డంత డబ్బు, అమ్మవారి టెంపుల్ డబ్బు ఖర్చు అవుతుంది, అవి తగ్గించాలని నేను లాస్ట్ ఇయర్ నాకు ఛాయశక్తిలో చేసాం. డెఫినెట్గా దర్శనాలు, ఈజ్ ఆఫ్ దర్శన్ అనే దీంట్లో లాస్ట్ ఇయర్ దానికి 70% మార్క్స్ వేసుకుంటా నేనే. ఈ ఇయర్ డెఫినెట్గా 85కి ఇంప్రూవ్ అయింది. బెటర్ దాన్ యెస్టర్డే. డెఫినెట్గా పోలీస్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు, ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారు డెఫినెట్గా నేను చెప్పినవన్నీ కూడా ఆయన ఓకే అని చెప్పి చేయటం వలన అప్పుడున్న ఈవో కానీ, ఇప్పుడున్న ఈవో గారు కానీ, ఇప్పుడే పాలక మండలి వచ్చింది కొత్తగా, బట్ ఎవరు కూడా అందరూ సహకరించడం మూలాన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇంప్రూవ్ చేసాం. ఇంకా అది చాలా ఇంప్రూవ్ చేయాలనేది నా కోరిక. ఆల్రెడీ ప్లాన్లు అన్నీ అయిపోయినాయి. హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ ఎప్పుడన్నా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ దసరా కల్లా ఇంకా మంచి మార్పు చూపించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.